నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏపీలో సునాయాసమైన విజయాన్ని అందుకుంది కూటమి. తాజాగా మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ భాగస్వాములవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు? బీజేపీ నుంచి ఎవరెవరిని తీసుకుంటారు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఏపీలో విజయం సాధించిన కూటమిలోని మంత్రులు ఎవరు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టీడీపీ అధికారంలోకి రావడంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా? పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైన చర్చ సాగుతోంది. అసాధారణ సంఖ్యలో సీట్లతో, భారీ మెజార్టీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్నా కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యపడటం లేదు. తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మహిళలు, యువతకు అవకాశమిచ్చారు. రాయలసీమలో కడప నుంచి మాధవిరెడ్డి, పుట్టపర్తిలో సింధూరారెడ్డి, పెనుకొండలో సవిత మొదటిసారి మహిళలు పోటీ చేసి గెలుపొందారు. ఎస్సీల నుంచి బండారు శ్రావణిశ్రీ సింగనమలలో, నెలవల విజయశ్రీ సూళ్లూరుపేటలో గెలిచారు. ఎస్టీల నుంచి శిరీషాదేవి రంపచోడవరంలో, జగదీశ్వరి కురూపాంలో విజయం సాధించారు. బీసీల నుంచి గళ్లా మాధవి గుంటూరు పశ్చిమలో, యనమల దివ్య తునిలో, సవిత పెనుగొండలో విజయం సాధించిన వారిలో ఉన్నారు. వీరిలో ఒకరిద్దరికీ అవకాశం లభించొచ్చన్న చర్చ నడుస్తోంది. వీరంతా యువతరానికి, రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్త తరానికి ప్రతినిధులే. ఒకప్పుడు ఫ్యాక్షన్కు పేరొందిన రాయలసీమ నుంచి ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. యువతలో రెండోసారి శాసనసభ్యులుగా గెలిచిన వారికి అవకాశమివ్వాలనుకుంటే ఎస్సీ వర్గానికి చెందిన తంగిరాల సౌమ్య నందిగామ, వంగలపూడి అనిత పాయకరావుపేట వంటి వారికి ప్రాధాన్యం లభించవచ్చు. పార్టీలో అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె, విజయనగరం నుంచి గెలుపొందిన అదితి గజపతిరాజు పేరు పరిశీలనలోకి రావచ్చు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ల పేరు వినిపిస్తున్నాయి. విజయనగరం నుంచి కొండ్రు మురళీమోహన్, ఆర్వీఎస్కే రంగారావు, కళా వెంకట్రావు పేర్లు ఖరారు చేస్తారనే టాక్ ఉంది. విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాసరావులు మంత్రి పదవుల రేసులో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి మినిస్ట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. పశ్చిమ గోదావరి నుంచి పీతాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, శ్రీరామ్ తాతయ్య మంత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, శ్రవణ్ కుమార్ల పేర్లు సహజంగా పరిశీలనలో ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. లోకేష్ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్న దాన్ని బట్టి గుంటూరు జిల్లాలో ఇంకొందరు సీనియర్ల పేర్లు పరిశీలించొచ్చు.
ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, బిఎన్ విజయకుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామికి కేబినెట్లో ఛాన్స్ ఉంటుందని కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల్లో ఒకరికి మినిస్టర్ ఛాన్స్ ఉందట. చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కడప జిల్లా నుంచి సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తదితరుల పేర్లు పార్టీ వర్గాల చర్చల్లో ఉన్నాయి. వీరే కాకుండా ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళల సమతూకం ఆధారంగా కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరే వీలుంది. ఎంపీల్లో ఎవరికి అవకాశం వస్తుందన్న దాని ఆధారంగా ఆయా వర్గాలు, జిల్లాల్లో కొందరి అవకాశాలకు గండిపడొచ్చు. మరికొందరికి ఛాన్స్ దక్కచ్చు. మైనార్టీల నుంచి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల, నసీర్ గుంటూరు తూర్పు, షాజహాన్ బాషా మదనపల్లి నుంచి ఎన్నికయ్యారు. ఈ వర్గం అధికంగా ఉన్న 20 నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో మొదటి విడతలోనే ఒకరికి అవకాశం లభించొచ్చు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా? తన పార్టీ శాసనసభ్యులకి అవకాశమిచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశముంది. జనసేన తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా 4 ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. బీసీల నుంచి కొణతాల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు. మిగిలిన వాటికి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుంది. 2014లో బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిస్తే 2కి మంత్రివర్గంలో అవకాశమిచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా గరిష్టంగా 2కే చోటు లభించొచ్చు అని టాక్. వీటికి సీనియర్ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథుల పేర్లు పరిశీలనలో ఉండొచ్చు. జనసేన, బీజేపీల నుంచి ఏ జిల్లాలో ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్ని బట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలు ప్రభావితమవుతాయి.